మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగించిన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా ఇందారంలోని అనుమానాస్పద ప్రాంతాలను మరియు ఇండ్లను, ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించినట్లు, చట్ట ప్రకారం ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలగకుండా జీవించే ప్రజలకు పోలీసు ఎప్పుడు అందుబాటులో ఉంటారని, అదేవిధంగా చట్టవిరుద్ధంగా ఎవరు పనిచేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ డివిజన్ సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 200 మంది మా ఫోర్స్తోని మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి కార్డన్ కటాఫ్ పార్టీ పెట్టి కార్డినైన్స్ వచ్చి రెవెన్యూ వాళ్ళు ఉత్తర ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ జరుగుతున్నాయి. ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ యాక్సిడెంట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్, గంజాయికి బాగా ఇదవుతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది.